చాలాసార్లు మన జీవితంలో జరిగే కొన్ని సంభవాలు కొన్ని మేలుకరంగా కొన్ని కీడుకరంగా జరుగుతున్నట్లుగా కొన్నిసార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏది జరిగినా అప్పటికది కీడుగా మనకు కనపడుతున్న ప్రభు బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన ఓ దివ్యమైన సందేశం ఏంటంటే, ఏది జరిగినా అంతా నా మేలుకే. చెప్పండి, అంతా నా మేలుకే. దేవుడు నీ జీవితంలో ఏది జరిగించినా, ప్రభా ఇది నా మేలు కోసమే నువ్వు చేసేవయ్యా, నా కీడు కోసం నువ్వు చేయలేదయ్యా అని ప్రతి దానిని మేలు కోసమే దేవుడు అనుమతించాడని ప్రభుని స్తుతించటం, అది ప్రభు బిడ్డలుగా మనకు ఒక దీవెనకరమైన అనుభవం. అంతా మేలుకే అని ఎందుకు మనం అనాలి? 2 మాటలు బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. 38వ వచనం నాతో కలిసి చెప్పండి. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలులు చేయుచు అపవాది చేత మేలులు చేయుచు సంచరించుచుండెను. సరే చూడండి, ఈ వచనంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, దేవుడు ఆయనకు తోడయుండెను గనక మేలులు చేయుచు అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. పేతురు వారు కొర్నేలు భక్తునితో ఈ మాట అంటాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు పరలోకపు తండ్రి సేవ చేస్తూ భూలోకంలో సంచరించాడు. చెప్పండి, ఎక్కడ సంచరించాడట? భూలోకంలో సంచరించాడు. భూలోకంలో సంచరించే యేసు ప్రభు ఏం చేస్తా సంచరించాడంటే అంటాడు, మేలులు చేయుచు సంచరించుచుండెను. చెప్పండి, ఏం చేస్తా? మేలులు చేయుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా గుడ్డివారికి చూపునిచ్చాడు, మేలు చేశాడు. మోగవారు మాట్లాడేటట్లుగా నోరిచ్చాడు, మేలు చేశాడు. కుష్టి వ్యాధిగ్రస్తుడు బాగుపడేటట్లుగా స్వస్థతనిచ్చాడు, మేలు చేశాడు. చెవిటివారు వినేటట్లుగా మేలు చేశాడు, బాగు చేశాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా మేలే చేశాడు, కానీ ఆయన ఎక్కడ ఎవరికి కీడు చేయలేదు. మేలులు చేయుచు ఆయన సంచరించుచుండెను అంటాడు. పేతురు గారు కళ్ళతో చూసి అంటాడు, అయ్యా ఆయన ఎక్కడికి వెళ్ళినా మేలే చేశాడు, కానీ ఎవ్వరికీ ఆయన కీడు చేయలేదయ్యా అని యేసయ్యను గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్, మేలులు చేయుచు సంచరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయపు వేళ నిశ్చయంగా దేవుడు మేలులు చేయటానికి ఈ దినం నీ గుడారమంతా దేవుడు సంచరించబోతున్నాడు. నీ ఇంట్లో దేవుడు సంచరించబోతున్నాడు. పేతురు కళ్ళతో చూసి మేలులు చేయుచు సంచరించుచుండెను అంటాడు. నిజమే, యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆయన కీడు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్ముకున్న మనం ఆయనకి ఎప్పుడైనా మనం కీడు చేసేవేమో కానీ ఆయన ఎప్పుడు మనకు కీడు చేయలేదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను, నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం కీడు చేయుట చాతగాని దేవుడు. ఆమేన్. కీడు చేయుట ఆయనకి చాతైంది ఒక్కటే, మేలు చేయటమే ఆయనకి చాతను. అయితే కొన్ని మన కళ్ళకి కీడుగా కనపడతాయి, కానీ ఆ కీడులో కూడా ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు. అది మేలు అని ఎప్పుడు మనకు అర్థమైద్దాయి అంటే, ఆ మేలును పొందుకున్న తర్వాత మాత్రం అబ్బా ఇదంతా నా మేలుకే చేశాడు అని మాట్లాడతాం. అందుకనే రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు, దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంటాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం, 8వ అధ్యాయం 28వ వచనం. 8:28 నాతో కలిసి చెప్పండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై, ఏం కలగటానికి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి. నేను మిమ్మల్ని అడుగుతా, మనం అందరం ఎవరిమి? కనుక్కొని చెప్తాను అన్నట్టు చూస్తున్నారు. ఎవరు మనం? దేవుని ప్రేమించేవాళ్ళు. దేవుని ప్రేమించే వాళ్ళం కాకపోతే ఎంత ఉదయకాలం నిద్ర చంపుకొని ప్రార్థనలో కూర్చోవలసిన అవసరమే ఉంది? మనిషికి హాయిగా నిద్ర పట్టే గడి ఏదంటే ఇదే. మధ్యరాత్రి 12-1 గంట దాకా నిద్ర పట్టదాం. కాలు ఇటని, చెయ్యటని, అటు డొరిలాడి ఇటు డొరిలాడి నిద్ర పట్టక ఆపసోపాలు పడతాం. ఈ 4-5 ఈ టైం ముందు చూసారా, మంచి గాఢ నిద్ర పట్టేటువంటి సమయం. ఇలాంటి సమయంలో నిద్ర చంపుకొని నువ్వు ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నావంటే ఎవరిమయ్యా మనం? అంటే దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించే ప్రజలతో అంటాడు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. అంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవుడు నీ మేలు దాచిపెట్టాడు. అయితే అది మేలు అని ఎప్పుడు అర్థమైంది అంటే చివరిలో మనకు అర్థమైంది. కానీ అప్పటి వరకు అరే ఏంటి నా జీవితంలో ఈ కీడు జరుగుతుంది, ఈ కీడును దేవుడు ఎందుకు అనుమతించాడు? నేను దేవుని ప్రేమించేదాన్ని కదా, మా కుటుంబం దేవుని ప్రేమించే కుటుంబం కదా, దేవుని ప్రేమించే మా కుటుంబంలో ఎందుకు దేవుడు దీన్ని జరిగించాడు అని కొన్నిసార్లు మనస్సులో వ్యసనపడే సందర్భాలు కూడా మన బ్రతుకులో లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసినవాడు కాదు, కీడు చేసినవాడు కాదు. విచిత్రం ఏంటంటే నిష్కారణంగా తన సొంత అన్నలే యోసేపును ద్వేషించటం ప్రారంభించారు. యోసేపు అనుకొని ఉంటాడు, దేవా నా అన్నలు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎందుకు నా అన్నల ప్రేమ నాకు దొరకలేదు? ఎందుకు నా అన్నలు నా మీద అసూయ పడుతున్నారు? యోసేపుకి అర్థం కాల. ఒక అద్భుతం ఏంటంటే అన్నల చేత ద్వేషించబడటం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. అన్నలు ద్వేషించకపోతే యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేవాళ్ళ? చెప్పాలి, ఐగుప్తు దేశానికి అమ్మేవాళ్ళ? యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడకపోతే ఆ దేశానికి తాను రాజయ్యాడా? అంటే నేనంట కొన్నిసార్లు నువ్వు బాగా ఇష్టపడిన వాళ్ళు, నువ్వు బాగా ప్రేమించేవాళ్ళు ఎందుకో కొన్నిసార్లు వాళ్ళ ప్రేమ నీకు దొరకదు. వాళ్ళ ప్రేమ నీకు దొరకపోవటం వెనుక కూడా దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. సొంత అన్నలు ద్వేషించి యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మితే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అనే మాట రాసి ఉంటుంది. నిజమే, మనుషుల ప్రేమ ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో తెలియకుండా దేవుని ప్రేమ నీకు దగ్గర అవటం ప్రారంభిస్తుంది. దేవుడు నిన్ను ఆయనకు దగ్గరగా తీసుకోవటానికి కొన్నిసార్లు మనుషుల ప్రేమ దేవుడే తన చిత్తానుసారంగా మనకు దూరం చేస్తాడు. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్దాం. మరోసారి ఈ మాట చెప్పంటారా? దేవుని ప్రేమ మాధుర్యాన్ని నువ్వు రుచి చూడాలని, ఒక తండ్రిని హత్తుకున్నట్లుగా, ఒక తల్లిని హత్తుకున్నట్లుగా దేవుని నీవు హత్తుకోవాలని కొన్నిసార్లు మానవ సంబంధమైన ప్రేమ తాత్కాలికంగా దేవుడు మనకు దూరం చేస్తాడు. దీని వెనుక కూడా దేవుని ప్రణాళిక ఉంది. సరే, యోసేపుకి అర్థం కాల, నా అన్నలు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రభా? వీళ్ళ ద్వేషాన్ని నేను పొందుకోవటానికి కారణం ఏంటి? దిగులు పడుతున్న దినాల్లో యోసేపును గోతిలో వేశారు. గోతిలో వేయటం, గోతిలో పడేటప్పుడు యోసేపు అనుకున్నాడు, దేవా మరి ఎంత కీడా, నేనేం చేశానని ఎంత కీడు అనుమతించావు అనుకొని ఉంటాడు. ఆ గోతిలో నుండి లేవనెత్తి ఐగుప్తు దేశానికి అమ్మారు. యోసేపుకి అర్థం కాల, దేవా ఎందుకు నేను ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాను? తల్లి చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నా, తండ్రికి దూరం అయిపోయా, ఏంటి దేశం కాని దేశానికి వచ్చాను? వేదన పడుతున్నాడు. పోతీఫర్ ఇంట్లో కొంతకాలం నెమ్మది దొరికిందో లేదో ఓ భయంకరమైన నింద
యోసేపు మీద పడింది, చెరసాల పాలైపోయాడు. చెరసాలలో సంఖ్యల మధ్య గుర్తుమిటాడేటప్పుడు తన జీవితం అంతా గుర్తు తెచ్చుకొని ఏడ్చి కుమిలి కుమిలి ఏడ్చి ఉంటాడు. ఎట్లా? అయ్యా, చిన్నతనంలో అమ్మ పోగొట్టుకున్నా, తల్లి ప్రేమ నాకు దొరకలేదే, నా సొంత అన్నలు నన్ను ద్వేషించారే, ఐగుప్తు దేశానికి అమ్మేరే, చెరసాల పాలైపోయానే, ఒక మనుషుని జీవితంలో ఇన్ని కష్టాలా? నిన్ను ప్రేమించేవాడిని కదా, నిన్ను ప్రేమించే బ్రతుకులో ఎందుకు నాకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం అని చెరసాల్లో పడి కుమిలి కుమిలి ఏడ్చి ఉంటాడు. ఒకరోజు సింహాసనం దగ్గర నుంచి కబురు వచ్చింది. దేవుడు యోసేపును చెరలో నుంచి విడిపించి ఆ తర్వాత సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. విచిత్రం చూడండి, యోసేపు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? గడిచిన దినాల్లో నా జీవితంలో జరిగిన ప్రతిదీ మేలు కోసమే దేవుడు అనుమతించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికది కీడుగా నాకు కనపడింది, కానీ ప్రతి కీడు వెనుక ఒక మేలు దాచిపెట్టాడు. నేనంట, అన్నలు ద్వేషించకపోతే ఐగుప్తు దేశానికి అమ్మబడేవాడు కాదు. చేయని నేరం యోసేపు మీద పడకపోతే చెరసాల పాలయ్యేవాడు కాదు. చెరసాలలో పడకపోతే సింహాసనం ఎక్కేటువంటి వాడు కాదు. ఇప్పుడు యోసేపు అనుకుంటాడు, గతంలో కొన్ని కీడుగా నాకు కనపడ్డాయి, కానీ ఆ కీడు వెనుక నువ్వు మేలే దాచిపెట్టేవయ్యా అని ప్రభుని స్తుతించడం ప్రారంభించుంటాడు. అది మేలు అని ఎప్పుడు అర్థమైంది? సింహాసనం ఎక్కిన తర్వాత అర్థమైంది, కానీ అంతకు మునుపు అది అంత కీడుగానే కనపడుతుంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డ, కొన్ని ప్రస్తుతం నీకు కీడుగానే కనపడతాయి. నమ్ముతావా ఈ మాట? వాస్తవంగా అది కీడు కాదు. ఆ కీడు వెనుక ఒక బృహత్తరమైన మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అందుకని ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని ఆయన చిత్తానికి తల వంచి ప్రభుని స్తుతిస్తూ నువ్వు సాగిపోదువుగాక. ఆ మధ్య ఒక అద్భుతమైన సాక్ష్యం నేను విన్నా. ఓ దైవ సేవకుడు భారభరితమైన మనస్సు కలిగిన వాడు. గ్రామాల్లో సువార్త సేవ చేయాలనే ఆ భారంతో ఈ గ్రామంలో ఒక సంఘం, ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో మరో సంఘం, ఇంకో 15 కిలోమీటర్ల దూరంలో మరొక సంఘం, దరిదాపుగా ఇలా ఆదివారం 3 సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ దైవ సేవకుడు ఆదివారం ఇక్కడ ఫస్ట్ సర్వీస్ ముగించుకున్నాడు. సెకండ్ సర్వీస్కి మరో 10 కిలోమీటర్ల దూరం బస్సు మీద ప్రయాణమే వెళ్ళాలి. ఈ దైవ సేవకుడికి అప్పటికి కనీసం 2 వీలర్, ఇంకా చెప్పాలంటే లోనా కూడా ఆ సేవకుడికి లేదు. సరే, రోడ్డు మీదకి వచ్చాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. బస్సు సమయానికి వస్తేనే అక్కడ సమయానికి ఆరాధనకు వెళ్ళగలుగుతాడు. బస్సు కోసం రోడ్డు మీదకి వచ్చి నిలవబడ్డాడు. ఈలోపు తను రెగ్యులర్గా ఎక్కే బస్సు, అదే మన పల్లెటూరులో ఉంటుంది కదా, పల్లె వెలుగు బస్సు వచ్చింది. చెయ్యి అట్లా చాపాడు. ఎప్పుడు ఆగే బస్సు ఎందుకో ఆ రోజు ఆగల. బస్సు వెళ్ళిపోతుంది. మనసులో నిందించుకుంటా ఉన్నాడు, దేవా, నాకు 2 వీలర్ ఈగిపోతేవి, కనీసం ఆ బస్సు అన్న ఆగాలి కదా, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే. ఇప్పుడు ఆరాధన టైం అయిపోతుంది, నేను వెళ్ళేసరికి బస్సు ఎక్కకపోతే, నేను వెళ్ళేసరికి ఆరాధన ముగింపులో జనాలు ఇసుక్కుంటారు, నాకు ఇచ్చిన సంఘం పాడైపోద్ది అని చెప్పి ఆ బస్సు ఆకుండా వెళ్ళిపోయిన దానికి మనసులో ఇట్లా నిందించుకుంటాడంట. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు అన్ని కష్టాలు, అయినా నా ఏ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు గాక, దేవుడు నా జీవితంలో ఎప్పుడు అద్భుతం చేశాడు గాక, నా బ్రతుకంతా ఇంతే మనసులో కుమిలిపోతున్నాడు. మన జీవితాలు కూడా ఎట్లాంటివంటే, ఎప్పుడైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇక పుట్టినప్పటి నుంచి ఆ రోజు వరకు ఉన్న కష్టాలు ఉంటాయి కదా, వాటిని గుర్తుకు తెచ్చుకొని నా బ్రతుకంతా ఇంతే, నా జీవితం అంతా ఇంతే, అసలు కష్టాల కోసమే దేవుడు నన్ను పుట్టించాడేమో, నా బతుకే కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలకి అని చిన్న కష్టం రావటంతో సైతానుగాడు గతంలో జరిగిన కష్టాలన్నీ గుర్తుకు తెచ్చి నా బతుకంతా ఇంతే అనుకుంటారు. కొన్నిసార్లు సరే, పల్లె వెలుగు బస్సు పోయింది, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి, ఆరాధన టైం అవుతుంది, ఏం చేయాలి అనుకునే లోపు అటువైపు నుంచి డీలక్స్ బస్సు వస్తుంది.
అయితే డీలక్స్ బస్సు వస్తుంది, కానీ ఆ డీలక్స్ బస్సు ఈ స్టాప్ దగ్గర ఆగదంట. ఎక్కడ ఆగదు? ఈ స్టాప్ దగ్గర ఆగదు. సరే, అయినా అప్రయత్నంగానే చూద్దాం, ప్రయత్నం చేద్దామని చెయ్యి ఎట్లా జాపాడు. ఆ రోజు అద్భుతం ఏంటంటే ఎప్పుడు ఆగని డీలక్స్ బస్సు ఆయన దగ్గరకు వచ్చి ఆగిందట. డీలక్స్ బస్సు ఎక్కాడంట. ఎక్కిన తర్వాత అనుకున్నాడు, ప్రభా నేను పల్లె వెలుగులు వెళ్దాం అనుకున్నా, నువ్వు నన్ను డీలక్స్ బస్సులో కూర్చోబెట్టావు నాయన, నీకు స్తోత్రం అని అంట. కూర్చున్న తర్వాత మరలా అనుకున్నాడంట, దేవుడు నా బ్రతుకులో ఏది చేసినా అద్భుతమే, నాకు ఎప్పుడు ఆయన మేలే చేశాడు, అయినా నా దేవుడు నాకు ఎప్పుడు కీడు చేశాడు కాక కొన్ని కీడుగా కనపడతాయి. కానీ చూడండి, కొన్నిసార్లు మన భక్తి ఎట్లా ఉంటుందంటే, పాల పొంగు ఉంటుంది కదా, పాల పొంగు సగదగిలేటప్పుడు పసు 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 పసుమని పొంగు వస్తుంది. ఎప్పుడైనా పసు పసు పొంగి పాల పొంగులో చూడండి నీళ్ళు అట్లా జల్లేమనుకో, ఏమంటదమ్మా? చిన్న కష్టం రావటంతో ఏం చేసాడు నా దేవుడు, ఏమిచ్చేది నా దేవుడు, అయ్యో నా బ్రతుకంతా ఇంతే కదా, కొంచెం ఉపకారం జరిగితే చాలు, నా దేవుడు అంత గొప్ప దేవుడు భూమి మీద లేడు అని అతిశయిస్తూ ఉంటాం. సరే, బస్సులో కూర్చున్నాడు. ప్రభా నేను పల్లె వెలుగు అనుకున్నాను, నువ్వు నన్ను ప్రేమించి నాకు డీలక్స్ బస్ ఇచ్చావు, అందుకై నీకు స్తోత్రం కలుగునుగాక అని ప్రభుని స్తుతిస్తా వెళ్తా ఉన్నాడంట. రైట్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కల్వర్ట్, ఆ కల్వర్ట్ కాడ జనం గుమిగూడి ఉన్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ డీలక్స్ బస్ మెల్లిగా వెళ్తుంది. మనసులో అనుకుంటున్నాడంట, పల్లె వెలుగు బస్సే నయం, దీని పేరు డీలక్స్ బస్సే, కానీ పల్లె వెలుగు కంటే అన్యాయంగా ఉంది, అయ్యో నాకు అక్కడ ఆరాధన టైం అవుతుంది, ఎట్లా టెన్షన్ పడుతూ ఉన్నాడు. సరే, మెల్లిగా బస్సు అట్లా వెళ్తుంది. ఏంటో జనాలు గుమిగూడు ఉన్నారని చెప్పి అందరూ బస్సులో నుంచి కిందకి దిగి చూస్తున్నారు. ఈయన కూడా కిటికీల నుంచి కిందకు చూశాడు. కల్వర్ట్లో ఆ పల్లె వెలుగు బస్సు బోల్తాబడి దరిదాపుగా 3 అక్కడికక్కడే చనిపోయారట. ఆ బస్సులో ఉన్న అనేక మంది గాయాల పాలై కాళ్ళు విరిగి చేతులు విరిగి కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారట. వాళ్ళని చూసి, బోల్తా పడిన బస్సును చూసి ఏడుస్తూ అనుకుంటున్నాడట, దేవా ఆ బస్సు ఆపలేదు అని నేను మనసులో నిందించుకున్నానయ్యా, ఆ బస్సు నన్ను దాటిపోయి వెళ్ళిపోయింది అని మనసులో నీ మీద సనుక్కున్నానయ్యా. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ బస్సు ఎందుకు ఆగలేదో, ఆ కీడులో నుంచి నన్ను తప్పించాలని. ప్రభా నా పట్ల ఈ ఉపకారం చేసి, ప్రభా ఈ రీతిగా నువ్వు మేలు చేశావు, ఆ బస్సు ఆగనప్పుడు నేను మనసులో సనుక్కున్నాను, కానీ ఇప్పుడు అంటాడంట, ఆ బస్సు ఆగకుండా నన్ను దాటి వెళ్ళిపోయిందే. ఒకవేళ ఆ బస్సు ఆగకుండా రానాయన ఎక్కించుకొని, ఒకవేళ ఆ పల్లెబలు బస్సు ఒకవేళ ఆయన ఎక్కించుకొని ఉంటే మట్టికి మట్టి అయిపోయాడేమో, కాలగర్భంలో కలిసిపోయేవాడేమో. ఆయన దేవుడు చేసిన ఉపకారాన్ని తలస్తా ఒక అద్భుతమైన పాట రాశాడు. తను రాసిన పాటలో ఒక చరణం ఏంటంటే, నేను చెప్తాను చూడండి. మేలని తలచి కీడును అడుగగా వలదని సెలవిచ్చిన ఆహా మహాప్రభు అంటాడు. చెప్పండి. మేలని తలచి కీడును అడుగగా, ఏమడిగాడు? కీడును అడిగాడు, కానీ తనేమనుకున్నాడు? అది మేలు అనుకున్నాడు. మేలని తలచి కీడును అడుగగా వలదని సెలవిచ్చిన ఆహా మహాప్రభు. రైట్, చూడండి ఆ చరణం. మేలని తలచి కీడును అడుగగా వలదని నిలిపిన ఆహా నా ప్రభువా. చక్కటి పాట. చాలాసార్లు మన జీవితంలో అది అప్పటికి కీడుగా కనపడుతుంది, కానీ ప్రతి కీడు వెనుక ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు. అందుకనే ఈ ఉదయకాలం మీతో నేను పంచుకునేటువంటి మాట, దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా నా మేలు కోసమే దేవుడు నువ్వు అనుమతించేవయ్యా. ప్రతి కీడు వెనుక ఒక మేలును దాచిపెట్టేవయ్యా. దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? మేలులు చేయుచు సంచరించే దేవుడు. సింహపు పిల్లలైన లేమితో అలవటిస్తాయేమో, కానీ దేవుని ఆశ్రయించిన నీ జీవితంలో ఏ మేలు కొదువ చేయడు ఆయన. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు
ఆయన కొదువ చేయుడు అని లేఖనాల్లో రాయబడినట్లుగా ఈ దినం ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ మేలు కొదువయిందో యేసు నామం పేరిట ఈ దినం మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. ఉపకారంతో నీ హృదయాన్ని తృప్తిపరచునుగాక. ఏ మేలు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ మేలు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో యేసు నామం పేరిట ఆ మేలు ఈ దినమే నీకు అనుగ్రహించి నీ కన్నీళ్లను తుడిచి ప్రతి కీడును నీకు మేలుగా దేవుడు మార్చునుగాక.